డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ గురించి డిస్కస్ చేద్దాం. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఏంటి, అది ఎవరికి ఉంటుంది, అది ఎలా కనుక్కోవాలి, ఏమేమి ఉంటాయి? సింప్లీ ఒక ఇలా ఒక కంటైనర్ ఉంది, మీకు తెలిసిందే. ఈ కంటైనర్లో గ్యాస్ మాలిక్యూల్స్ అన్నిటికీ డిఫరెంట్ వెలాసిటీ ఉంటుంది. ఆర్ఎంఎస్ వెలాసిటీ, మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ తెలుసు కదా. అది ఇక్కడ ఒక గ్యాస్ మాలిక్యూల్ ఉందండి, ఇలా మూవ్ అవుతుంది విత్ వెలాసిటీ v. సో పొద్దున్న మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఆర్ఎంఎస్ వచ్చేసి √3RT/m. and average velocity is √8RT/m. and most probable velocity is √2RT/m. సరే, ఈ ఏ వెలాసిటీ అయినా కూడా వీటన్నిటిని స్క్వేర్ చేసామనుకో, v స్క్వేర్ ఈజ్ ప్రపోర్షనల్ టు t. ఆ విషయం గమనించారు కదా. డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. RT/m లో 8 కాన్స్టెంట్, R కాన్స్టెంట్, π కాన్స్టెంట్, T మీద డిపెండ్ అవుతుంది. డిపెండ్స్ ఆన్ టెంపరేచర్ అండ్ బై m అంటే మాలిక్యులర్ మాస్. సో ఐ హోప్ కి ఇక్కడ వరకు మీకు అర్థమైంది. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఏంటంటే, సపోజ్ యూ టేక్ ఆక్సిజన్ మాలిక్యూల్, O2 మాలిక్యూల్. ఆక్సిజన్ అంటే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, డబుల్ బాండ్. లేదా N2 మాలిక్యూల్, నైట్రోజన్, ట్రిపుల్ బాండ్, సిగ్మా అండ్ π. ఇక్కడ కూడా సిగ్మా, ఇక్కడ 2π. ఓకే, ఈ రెండు ఆక్సిజన్ మాలిక్యూల్స్ కి ఎనర్జీస్ ఏమేమి ఉండొచ్చు, ఏ ఎనర్జీస్ ఉండొచ్చు. ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ మనం ఎలాగో నెగ్లెక్ట్ చేస్తాం. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ నెగ్లెక్టెడ్. ఆ విషయం తెలిసిందే మీకు. ఎందుకంటే అవి దూరంగా ఉంటాయని అనుకుంటాం కాబట్టి. ఈ పాయింట్ అంటే కైనెటిక్ ఎనర్జీనే అకౌంట్ గా తీసుకుంటాం అనమాట. సో ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏంటి అంటే, ఇంటర్నల్ ఎనర్జీ సమ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ. Internal energy sum of U. Internal energy stands for U. U అంటే internal energy. This is sum of potential energy and kinetic energy. Potential energy ఎలాగో నెగ్లిజిబుల్ అనుకున్నాం కాబట్టి internal energy is equal to kinetic energy. అంటే kinetic energy ఫైండ్ చేస్తే internal energy వచ్చినట్టు. కైనెటిక్ ఎనర్జీలో 3 టైప్స్ ఉన్నాయండి. కైనెటిక్ ఎనర్జీలో 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ, రెండోది రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ, అండ్ మూడోది వైబ్రేషనల్ కైనెటిక్ ఎనర్జీ. These are 3 types of energies. Degrees of freedom అంటే అదే. Degrees of freedom అంటే ఏంటంటే the number of possible ways. The number of possible ways
a system can possess energy is called degree of freedom. ఇలా రాయొచ్చు. లేదా the number of independent ways or independent axis where a molecule possess energy అని కూడా రాసుకోవచ్చు. But it is easy to understand the number of possible ways the system can have internal energy. సో ఇక్కడ నేను చూపించిన ఎగ్జాంపుల్ లో మీకు ట్రాన్స్లేషనల్, రొటేషనల్, వైబ్రేషనల్ 3 degrees of freedom ఉన్నాయి. ట్రాన్స్లేషనల్ అంటే ఒకటి డైరెక్ట్ గా అంటే క్లియర్ గా చూద్దాం. ఒకటి ఫస్ట్ వన్ ఈజ్ ట్రాన్స్లేషనల్. ట్రాన్స్లేషనల్ అంటే ఏంటి? ట్రాన్స్లేషనల్ అంటే మీకు తెలుసు, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఉంది, ఇలా ఎక్స్ యాక్సిస్ లో స్ట్రైట్ గా వెళ్ళింది, దానికి ట్రాన్స్లేషనల్ ఎనర్జీ ఉంది. ఎంత అంటే 12 mvx². ఈ డెరివేషన్ లో కూడా నేను చెప్పాను. జెడ్ యాక్సిస్ లో ఎనర్జీ ఉంది 12 m × vz². వై యాక్సిస్ లో కూడా ఎనర్జీ ఉంది 12 m × vy². ఈ మూడు ఇండిపెండెంట్ కదరా. అంటే హౌ మెనీ ట్రాన్స్లేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే 3 ట్రాన్స్లేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఈ పాయింట్ అర్థమైందా? 3 ట్రాన్స్లేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఇక్కడ వరకు అర్థమైందమ్మా? 3 ట్రాన్స్లేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అండ్ జెడ్ యాక్సిస్. నేను ఇప్పుడు తీసుకున్న ఆక్సిజన్ మాలిక్యూల్స్ రెండు ఉన్నాయి కదా, ఇవి రెండు ఎలాంగ్ ఎక్స్ వెళ్ళొచ్చు, ఎలాంగ్ వై వెళ్ళొచ్చు, ఎలాంగ్ జెడ్ కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఐ విల్ గో టు రొటేషనల్. రొటేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ లో నేను ఆక్సిజన్ మాలిక్యూల్ తీసుకున్నా, ఇట్లా ఓ డబుల్ బాండ్ ఓ, ఓ డబుల్ బాండ్ ఓ తీసుకున్నా. అది మరి ఎలా రొటేట్ అవుతుందో చూద్దాం ఒకసారి. ఫస్ట్ అది రొటేట్ అయ్యే యాక్సిస్ నేను డ్రా చేస్తాను చూడండి. ఐఎమ్ డ్రాయింగ్ ది యాక్సిస్ సో దట్ యు విల్ అండర్స్టాండ్. ఇట్ విల్ రొటేట్ అబౌట్ దిస్ యాక్సిస్. Okay, y-axis. Next, I'll draw the other axis. This is the axis about which it rotates. Ilaga. And third one is along Z. ఈ మూడిట్లో ఈ రొటేషన్ ఈజ్ సిగ్నిఫికెంట్, ఈ రొటేషన్ కూడా సిగ్నిఫికెంట్, దిస్ ఈజ్ ఇన్సిగ్నిఫికెంట్. అంటే వెరీ లెస్, అంటే నెగ్లిజిబుల్. మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ అర్థం అవుతుందమ్మా? ఈ రొటేషన్ లో ఏమవుతుందంటే ఈ ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఇలా 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 రొటేట్ అవుతాయి. ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఇది ఇలా ఇది ఇలా రొటేట్ అవుద్ది. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఆక్సిజన్ మాలిక్యూల్స్ ద యాక్సిస్ ఇస్ పాసింగ్ త్రూ ద బాండ్ కాబట్టి ఈ రొటేషన్ అంత సిగ్నిఫికెంట్ కాదు. దిస్ ఈస్ ద థర్డ్ మోడ్, రొటేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఇందులో కూడా 3 ఉంటాయి, బట్ ఇందులో ఆక్సిజన్ కి 2 పాసిబుల్, మూడోది నాట్ పాసిబుల్. ఈ రొటేషన్ ఉండే ఎనర్జీ ఏంటంటే 12 I⍵². దిస్ ఐ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. దిస్ ఇస్ ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ, రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ. దిస్ ఈస్ రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ. ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఇక్కడ ఉంది కదా, ఇది 12 mv² అంటే ట్రాన్స్లేషనల్, 12 I⍵² అంటే రొటేషనల్. థర్డ్ వన్ ఈజ్ వైబ్రేషనల్. ఈ వైబ్రేషనల్ మోడ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇవి హై టెంపరేచర్ దగ్గరే మీకు కనబడతాయి. రూమ్ టెంపరేచర్ దగ్గర, నార్మల్ టెంపరేచర్ దగ్గర ఉండవు.
ఈ వైబ్రేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, ఆ నెంబర్ అంటే ఎన్ని డిగ్రీస్ ఉన్నాయనేది డిపెండ్స్ ఆన్ atom of the molecule, depends on number of atoms in molecule. For example, O2 oxygen లో ఎన్ని atoms ఉంటాయి? 2 atoms కదా. Methane CH4 gas 5 atoms. And hydrogen gas 2 atoms. Let's say argon is also gas. Helium is also gas. This is monoatomic. ఈ మోనోఅటామిక్ కి డయాటామిక్ కి డిఫరెన్స్ అర్థమవుతుందా? Are you following what is the difference in mono, di and triatomic, like that? Let us draw a table to understand clearly. First, monoatomic. గురించి మాట్లాడదాం. మోనోఅటామిక్ కి ఎగ్జాంపుల్ ఏంటో చెప్పండి మీరు. హీలియం గ్యాస్, ఆర్గన్ గ్యాస్, నియాన్ గ్యాస్. These are the examples of monoatomic. Monoatomic gas examples. దీంట్లో ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి అంటే నంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఎవరైనా చెప్పగలరా? మోనోఅటామిక్ కి ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి చెప్పగలరా? ఎగ్జాంపుల్ హీలియం తీసుకుంటే హీలియం కి గుడ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఎనర్జీ ఉంది, అలాంగ్ వై, అలాంగ్ జెడ్, అంటే 3 ట్రాన్స్లేషనల్ కాబట్టి 3T అని రాశాను. రొటేషనల్ ఉంటుందా హీలియం కి? ఒకటే సింగిల్ ఆటమ్ కదా, రొటేషనల్ ఉండదు కదా. రొటేషన్ ఉండాలి అంటే 2 ఆటమ్స్ ఉంటే నీకు రొటేషన్ సిగ్నిఫికెంట్ గా ఉంటుంది. 2 ఆటమ్స్ లో కూడా ఇది 1 అన్నట్టే కదా, ఇక్కడ రొటేషన్ సిగ్నిఫికెంట్ గా లేదు. ఒకే మోనో అటామిక్ అయితే రొటేషన్ సిగ్నిఫికెంట్ ఉండదు. అంటే 3 ట్రాన్స్లేషనల్, 0 రొటేషనల్ అండ్ 0 వైబ్రేషనల్. ఈ వైబ్రేట్ అవ్వాలంటే 2 ఉండాలి, మినిమం 2 ఉండాలి. ఇక్కడ 1 ఉంది. ఈ పాయింట్ అర్థమైందా? లేకపోతే ఇట్లా రాయను 3 ట్రాన్స్లేషనల్. 3 ట్రాన్స్లేషనల్ monoatomic. Next, we'll talk about diatomic. Examples of diatomic: nitrogen, oxygen. Example: nitrogen, oxygen, helium, hydrogen. ఇన్నికి ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి చెప్పాలి. ఈయనక ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్? రమేష్ సార్ మ్యాథ్స్, మీరు కూడా చెప్పాలి, చెప్పొచ్చు. I'll tell you. ఇప్పుడు యా 3 సమీర్, ఓకే.
ఫైన్. డయాటామిక్ ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయంటే, ఇప్పుడు ఇది ఆక్సిజన్ మాలిక్యూల్ ఉంది, రెండు ఉన్నాయి, ఇది స్ట్రైట్ గా ఇలా వెళ్ళొచ్చు కదరా, ఎక్స్ యాక్సిస్ లో వెళ్ళొచ్చు, ఇలా కూడా వెళ్ళొచ్చు, ఇలా కూడా వెళ్ళొచ్చు. అంటే 3 ట్రాన్స్లేషనల్ పక్కా ఉంటాయి. అడిషనల్ గా దాంతో పాటు 2 రొటేషనల్ కూడా ఉంటాయి. టోటల్ గా 5 ఉంటాయి అన్నమాట. వెరీ గుడ్ ధీరజ్. 3 ట్రాన్స్లేషనల్ ప్లస్ 2 రొటేషనల్. అర్థమైందా ఈ స్టెప్? 3 ట్రాన్స్లేషనల్ ప్లస్ 2 రొటేషనల్. నెక్స్ట్ విల్ గో టు ట్రైఅటామిక్. ట్రైఅటామిక్ లేదా పాలిఅటామిక్. దీనికి ఎగ్జాంపుల్ మీథేన్ గ్యాస్, అమోనియా గ్యాస్. సల్ఫర్ డైఆక్సైడ్, ఇది కూడా గ్యాస్. దీనికి పక్కా 3 ట్రాన్స్లేషన్లు ఉంటాయి ప్లస్ 3 రొటేషన్లు ఉంటాయి. ఎందుకు 3 రొటేషన్లు ఉంటాయని నేను చెప్తాను చూడండి. ఇప్పుడు SO2 ఉంది, SO2 స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఇదేనా చూడండి. SO2 ఇదేనా? ఇది కాదనుకుంటా, అంటే ఆక్సిజన్ ఒక్క నిమిషం. SO2 కదా, సల్ఫర్ డైఆక్సైడ్. సల్ఫర్ బాండ్స్ ఫామ్ చేయొచ్చు కదా 4. నో ప్రాబ్లం. ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, కరెక్టే కదా. ఇది చూడండి అన్న. యా, ఇప్పుడు దీనికి రొటేషనల్ కూడా 3 ఉంటాయి చూడండి. రొటేషనల్ కూడా 3 ఉంటాయి చూడండి. ఈ యాక్సిస్ లో కూడా సిగ్నిఫికెంటే, ఈ యాక్సిస్ లో కూడా సిగ్నిఫికెంటే, అన్ని యాక్సిస్ లో కూడా సిగ్నిఫికెంటే. అంతే కదా జాహ్నవి? ఎస్, వెరీ గుడ్. సో it has 3 translational plus 3 rotational and 0 vibrational. ఒకవేళ వైబ్రేషనల్ కావాలి అనుకుంటే హై టెంపరేచర్ లో ఉంటాయి. ఓన్లీ ఎట్ హై టెంపరేచర్, యాజ్ ఐ మెన్షన్, ఓన్లీ ఎట్ హై టెంపరేచర్. ఎస్, ఐ విల్ డెఫినెట్ గా. ప్రతి క్లాస్ ని నేను యూట్యూబ్ లో పెడుతూనే ఉన్నా, మీరు మిస్ అయితే చూసుకోవచ్చు. ఈ క్లాస్ నే కాకుండా కొంచెం ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటా బేసిక్స్ మీద, అవి కూడా మీరు చూస్తూ ఉండండి. బేసిక్ అసలు. సో క్లియర్ అది. ఇవి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. వెరీ నైస్.